మహారాష్ట్ర రాజకీయాల్లో సీఎం సీటుపై సందిగ్ధత దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ నే తదుపరి ముఖ్యమంత్రిగా కూటమి నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. 5వ తేదీన దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రకటించారు. మంత్రివర్గంలో ఏ పార్టీకి ఎన్ని శాఖలు కేటాయించాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండే అలకబూనారు. కీలక మంత్రి పదవులపై చర్చ జరుగుతున్న సమయంలో సొంతూరికి పయనమయ్యారు. సేద తీరేందుకు వెళుతున్నారని పైకి చెబుతున్నా లోపల మాత్రం అలక వహించారన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. బీజేపీకి 133 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 145కు 12 సీట్లు మాత్రమే అవసరం. అందులోనూ 5గురు ఇండిపెండెంట్లు ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించగా ఎన్సీపీకి 41 సీట్లు ఉన్నాయి. వీరి మద్దతుతో 5 ఏళ్లు ప్రభుత్వాన్ని ఎటువంటి ఢోకా లేకుండా నడపవచ్చు. అయినా కూడా షిండే కోసం బీజేపీ ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు? ఆయనను ఎందుకు పక్కన పెట్టలేకపోతుంది? షిండేను పక్కన పెడితే జరిగే నష్టమేంటి? ప్రస్తుత పరిణామాలతో షిండేకి ఏమైనా నష్టం కలుగుతుందా? చూద్దాం. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ పూర్తి రీసెర్చ్తో కూడిన కంటెంట్ను ఓటీటీ రూపంలో అందిస్తున్న ఎన్హెచ్ ప్రైమ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్కు లాగిన్ అయి కంటెంట్ను వీక్షించండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. కొద్ది రోజుల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని సాధించింది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయాన్ని సాధించింది. విపక్ష అఘాడీ కూటమి కేవలం 46 సీట్లలో మాత్రమే విజయాన్ని సాధించింది. దీంతో మహారాష్ట్రలో రాబోయే 5 ఏళ్లు మహాయుతి కూటమిదే అధికారమని ప్రజలు తీర్పునిచ్చేసినట్లయింది. కానీ ఈ కూటమిలో కీలక పార్టీ అనే శివసేన తనకు సీఎం సీటు కావాలని పట్టుబట్టారు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారికే సీఎం సీటును కేటాయించాలన్న నిబంధన ఏమీ లేదని ప్రకటించారు. తన పాలన వల్లే కూటమి విజయాన్ని సాధించిందని, అందుకే తనకే సీఎం సీటును ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేశారు. గతంలో తనకు తక్కువ సీట్లు ఉన్నా కూడా తననే సీఎం చేశారు కాబట్టి అదే పరంపరను మళ్లీ కొనసాగించాలని కోరారు. కానీ ఇందుకు బీజేపీ ససేమిరా ఒప్పుకోలేదు. ప్రస్తుతం కమలం పార్టీకి దాదాపు మ్యాజిక్ మార్కుకు దగ్గరగా ఉన్న సంఖ్యాబలం ఉండడంతో సీఎం పదవి తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. గతంలో అనివార్య పరిస్థితిలో షిండేను సీఎం చేశాం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది కేంద్ర పెద్దల భావన. అందుకే ఆయనను బుజ్జగించేందుకు అమిత్ షా సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో సీఎం సీటును వదులుకునేందుకు దాదాపు షిండే ఒప్పుకున్నట్లే కనిపిస్తోంది. అయితే అతని బీజేపీ ఎందుకు పక్కన పెట్టలేకపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీకి సొంతంగానే ఎక్కువ సీట్లు రావడంతో పాటుగా అటు అజిత్ పవార్ మద్దతుతో భారీగానే ఎమ్మెల్యేల బలం ఉన్నా కూడా షిండే కోసం ఎందుకు తాపత్రయపడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన బలంగా ఉంది. బీజేపీ సొంతంగానే గెలుపొందిన శివసేన లేకపోతే ఇన్ని సీట్లు వచ్చేవి కావంటారు నిపుణులు. దీంతో పాటు షిండేను పక్కన పెట్టకపోవడానికి ప్రధాన కారణం మరాఠా రిజర్వేషన్లు. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గం చాలా బలమైంది. రాష్ట్రంలో 28% జనాభా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. వీరు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలరు. అయితే మరాఠాలు ఎప్పటి నుంచో తమకు రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నారు. తమను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఈ ఉద్యమానికి జరంగే నేతృత్వం వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా ఈ ఉద్యమాన్ని రేకెత్తిస్తూ ఉన్నారు. నిజానికి జరాంగే కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో కాస్త సైలెంట్గా ఉన్నారని చెప్పాలి. ప్రతి ఎన్నికల సమయంలోనూ మరాఠా రిజర్వేషన్ల అంశం కీలకంగా ఉండేది. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల అంశం అంతగా హైలైట్ అవ్వలేదు. ఇందుకు ఏక్నాథ్ షిండేనే కారణమని అంటారు విశ్లేషకులు. షిండే మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పాటుగా జరాంగేకు ఏక్నాథ్ షిండేకు మంచి సత్సంబంధాలు ఉండడమే కారణమని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సన్నిహిత బంధం ఉండడం వల్లే గత ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్లు ప్రధానంగా వినిపించలేదంటారు విశ్లేషకులు. అయితే ఇప్పుడు గనక షిండేను పక్కన పెడితే తర్వాత ఏర్పడే ప్రభుత్వానికి మరాఠా రిజర్వేషన్లు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. ఈ రిజర్వేషన్ల పోరాటానికి షిండే ప్రత్యక్షంగా కాకపోయినా తెర వెనుక సహకారం అందించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పి వస్తుంది. దీంతో పాటు ఇప్పటికే ఘోర పరాజయంతో అధికారాన్ని కోల్పోయిన మహావికాస్ అఘాడీ కూటమి దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. విపక్షాలు ఉద్యమాలను రేకెత్తించడంలో ఆరితేరని కావడంతో మరాఠా రిజర్వేషన్లతో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరగవచ్చు. ఇక ప్రస్తుతం షిండే తీరుతో భవిష్యత్తులో అది ఆయనకే బెడిసికొట్టే ప్రమాదమూ లేకపోలేదు. మహారాష్ట్రలో ప్రజలిచ్చిన తీర్పుకు విరుద్ధంగా షిండే వ్యవహరిస్తున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు.
బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఇలా గోడ మీద పిల్లలా వ్యవహరించడం ఏమీ బాగోలేదని విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ హిందువుల ఐక్యత కోసం కృషి చేస్తోంది. బటేంగేతో కటేంగే, ఏక్ హైతో సేఫ్ హై నినాదాలతో ఎన్నికల్లో వెళ్లింది. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. హిందువులంతా కులాలకు అతీతంగా ఏకం కావాలని భావించారు. కులాల పరంగా విడిపోతే పడిపోతామని, ఐక్యంగా ఉండాలని అనుకున్నారు. అందువల్లే ఎన్నికల్లో భారీగా ఓట్లు వేసి మహాయుతి కూటమిని గెలిపించారు. అటువంటి సమయంలో ఏక్నాథ్ షిండే కూటమికి దూరంగా వెళ్లిపోతే శివసేన కోర్ ఓటు బ్యాంకుల చీలిక ఏర్పడే అవకాశం ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు ఎక్కువ శాతం హిందుత్వ భావజాలు ఉన్నవారు కాబట్టి కులపరంగా చీలిపోవడానికి ఇష్టపడకపోవచ్చు. దీంతో షిండేకు ఇది ఇబ్బందికరంగా మారవచ్చంటారు విశ్లేషకులు. అందుకే షిండే కూడా మెల్లిమెల్లిగా సీఎం పదవిపై ఆశను వదులుకుంటున్నారని చెబుతున్నారు. మరి భవిష్యత్తులో షిండే ప్రభుత్వంలో పాలు పంచుకుంటారా, లేక దూరం జరిగితే ఏమవుతుంది అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.